లోపల ఉంటుంది కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇటువంటి మిసైల్స్ వచ్చి పడినప్పుడు కూడా పెద్ద నష్టం జరగదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఉద్రిక్తతల నేపథ్యంలో వాటన్నిటిని కూడా బంద్ చేశారు. అక్కడ ఎవరిని కూడా భక్తులు కూడా వెళ్ళనట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలతో పాటు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా బంద్ చేశారు. అక్కడ ఎటువంటి నష్టం లేదు. కాకపోతే ఇవి కొంచెం దూరంగానే ఉన్నాయి. ఈ బోర్డర్ అంటే ఎయిర్పోర్ట్, తర్వాత రాజస్థాన్, పఠాన్కోట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. సో అటాక్స్ అనేది ఇటువైపే వస్తుంది. ఇది ఇంకా చాలా దూరం ఉంటుంది. ఇంకా 100-150 కిలోమీటర్ల దూరంలోనే వైష్ణవమాత దేవాలయం ఉంటుంది. సో మొత్తానికి అయితే 8 మిసైల్స్ తో వాళ్ళు దాడులు చేశారు. ఆ 8 మిసైల్స్ ని కూడా న్యూట్రల్ చేశారు. కొంత అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఈ మిసైల్స్ కి సంబంధించినటువంటి శకలాలు కూడా పడ్డాయి. వాటన్నిటిని కూడా ఏరుతున్నారు. కాకపోతే మొత్తం బ్లాక్అవుట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎంత నష్టం జరిగింది, అసలు నష్టం జరిగిందా లేదా అనేది మనం అధికారులు చెప్తేనే మనకు తెలుస్తుంది, కానీ మనంతా మనగా అంచనా చేయడానికి లేదు. పైగా ఇప్పుడు యుద్ధ సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఊహించి వార్తలు చెప్పడం, లేకపోతే ఊహించి ఎంత జరిగి ఉండొచ్చు అంత జరిగి ఉండొచ్చు అని చెప్పకూడదు. ఏదైతే డిఫెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం అందజేయాలనేది వాళ్ళు పదే పదే కోరుతున్నారు. కాబట్టి ఆ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు అధికారికంగా ధృవీకరించిన తర్వాత వాళ్ళు పత్రికా ప్రకటన రూపంలో మనకి ఇచ్చిన తర్వాత వాటిని ప్రకటిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇప్పుడు అంటే ఒక గంట ముందున్న పరిస్థితికి ఇప్పటికీ కొంత తగ్గిందనే చెప్పొచ్చు. ఒక 10-15 మిసైల్స్ తో మన మీద దాడులు చేశారు. వాటన్నిటిని కూడా కొన్నిటిని న్యూట్రలైజ్ చేశారు. కొన్ని డ్రోన్లు కూడా వాళ్ళు వేశారు. కొన్ని షార్ట్ వీటితో కూడా మిసైల్స్ తో కూడా దాడులు చేశారు. దానికి సంబంధించి వాటిని ఎయిర్ స్ట్రిప్ అయితే కొంత నష్టం జరిగి ఉంటుంది. తర్వాత ఎయిర్ స్ట్రిప్ తో పాటు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి జనావాసాలు కొన్ని నష్టం జరిగి ఉండొచ్చు. అయితే జనాలకు మాత్రం ఎక్కువగా నష్టం జరగదు. ఎందుకంటే విజయ చంద్రిక ఎందుకు నేను ఈ మాట ఎంత ధీమాగా చెప్తున్నానంటే అక్కడ 5:30-6 లేదా 6 లోపే ఇక్కడ వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ శిబిరాలు ఏవైతే ఏర్పాటు చేశారో అక్కడ ఆ శిబిరాల్లోనే ఉంచి వాళ్ళకి అక్కడే ఫుడ్ పెట్టి అక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి వసతి బసని ఏర్పాటు చేస్తారు. సో ఆ శిబిరాల మీద దాడి జరిగి ఆ శిబిరాలు ఏమైనా ధ్వంసం అయితే నష్టం జరుగుతుంది. అంటే అదర్వైజ్ పెద్దగా ప్రాణ నష్టం జరగదు. ఇటువంటి ముందే వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళకి అటువంటి ఎక్సర్సైజ్లు అన్ని కూడా ముందే చేస్తారు. అక్కడ మాక్ డ్రిల్ అనేది ఇక్కడ అంటే ఇండియా దేశవ్యాప్తంగా ఇప్పుడు చేశారు, కానీ ఈ మాక్ డ్రిల్స్ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి అటాక్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని రక్షించుకోవాలి, బంకర్లు. కృష్ణ, ఉదయం నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ ఏదైతే వాళ్ళది ఎయిర్ ఫోర్స్ ని కట్టడి చేయబోతున్నాం, మనం కట్టడి చేశారు అని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ ఏదైతే వాళ్ళ సిస్టమ్నే మనం కూల్ చేస్తాం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఎప్పట్లోగా ఆ పని జరిగే అవకాశం ఉంది? ఇది ఇంత తొందరగా అయ్యే అవకాశం లేదు స్వామి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర అంటే 1:25 నిష్పత్తిలో మన దగ్గర ఒక 25 ఆయుధాలు ఉంటే వాళ్ళ దగ్గర ఒక 10 ఆయుధాల వరకు కూడా ఉన్నాయి. అంటే ఆ యొక్క రేషియో కొంత తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా సరిపోయినటువంటి ఆయుధాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం న్యూట్రల్ చేయాలి. తర్వాత వాళ్ళన్ని ఇది చేయాలంటే కొన్ని నెలల పాటు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒకవేళ యుద్ధం అంటూ కనుక ప్రారంభమై వాళ్ళు మన వైపు నుంచి కాల్పులు జరపాలి, లేకపోతే వాళ్ళ వైపు కాల్పులు జరపాలంటే మాత్రం ఈ యుద్ధం ఇంకా 4-5 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కాకపోతే గ్రౌండ్ ఫోర్స్ ను ఉపయోగించి ఆ యొక్క మన లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆర్మీ కనుక గ్రౌండ్ లో దిగి ఆ యొక్క ఫోర్స్లన్నింటినీ కూడా ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వాటిని ఆ భూభాగాన్ని అంతా ఆక్రమించేసుకుంటే తప్ప ఇది ఇంతటితో ఆగేది కాదు. కాకపోతే దానికి కూడా కొంత సమయం పడుతుంది. అక్కడ ఉన్నది అణ్వాయుధం ఉన్నటువంటి దేశం, అణ్వాయుధాలు ఉన్నాయి ఆ దేశంలో. పైగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుల చేతుల్లో ఆ యొక్క దేశం ఉంది పాకిస్తాన్. ఆ ఉగ్రవాదులకి సైన్యమే పెంచి పోషిస్తుంది. సో అక్కడ రాజకీయ నాయకులు ప్రజల మాట ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. ప్రజలు, రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా సైన్యం మాట వినాలి, లేకపోతే సైన్యం చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మాటలు వినాలి. సో ఉగ్రవాదులదే అక్కడ పై చేయని చెప్పచ్చు. సో ఉగ్రవాదులు
తాము ఏమనుకుంటున్నారో అదే చేస్తారు కాబట్టి సో వాళ్ళతో డీలింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధ నీతితో చేసే దేశాలతో ఏదైనా తలపడాలంటే వాటిని బరాబర్గా బరిగీసి గిరిగీసి ఈ యొక్క యుద్ధాన్ని చేయొచ్చు. కానీ ఇది దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళకు ఒక నీతి ఒక నియమం అంటూ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళతో పోటీ చేయాలి, లేకపోతే వాళ్ళ ఆర్మీని మొత్తం మనం చంపేయాలి, లేకపోతే వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి అంటే అది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని అంటే మన వైపు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి, తర్వాత మన వైపు ఉన్నటువంటి ఆయుధాలకు ఎటువంటి